హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన జలాంతర్గామి ఐఎన్ఎస్ వేలా నావికా దళంలోకి గురువారం ప్రవేశించింది. ముంబైలోని నావల్ డాక్ యార్డ్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ సమక్షంలో ఈ జలాంతర్గామి జలప్రవేశం చేసింది. ఫ్రాన్స్కు చెందిన నేవల్ గ్రూప్తో కలిసి ముంబైలోని వాజాగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ దీన్ని నిర్మించింది. కల్వరి తరగతి సబ్మరైన్ ప్రాజెక్ట్ 75లో ఈ జలాంతర్గామి 4వది. ఈ తరగతికి చెందిన ఐఎన్ఎస్ అవతార్ 1973 ఆగస్టు 31న ప్రారంభించిన తర్వాత 37 ఏళ్ల పాటు దేశానికి సేవలు అందించింది. ఐఎన్ఎస్ వేలా అత్యంత శక్తివంతమైనది. ఈ జలాంతర్గామి పోరాట సామర్థ్యం అపారమని నౌకాదళ అధికారులు తెలిపారు. ఐఎన్ఎస్ వేలా జలాంతర్గామి కార్యకలాపాలు స్పెక్ట్రమ్ను చేపట్టే సామర్థ్యాన్ని కలిగి ఉంది. సంక్లిష్ట భద్రతా పరిస్థితుల దృష్ట్యా భారత సముద్ర ప్రయోజనాలను పరిరక్షించి నౌకాదళ సామర్థ్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది అని పేర్కొన్నారు. సముద్ర యుద్ధ రీతుల్లో ఐఎన్ఎస్ వేలా అత్యంత అద్భుతంగా పనిచేస్తోంది. ఆధునిక టార్పెడోలు, క్షిపణులు ప్రయోగించగల సామర్థ్యం ఈ జలాంతర్గామి సొంతం. దేశీయంగా నిర్మించిన బ్యాటరీలను, ఆధునిక కమ్యూనికేషన్ల సూట్ను తొలిసారిగా ఐఎన్ఎస్ వేలాలో అమర్చారు. విధుల్లోకి ప్రవేశపెట్టిన అనంతరం జలాంతర్గామిని నావికా దళపతి, ఇతర ఉన్నతాధికారులు పరిశీలించారు. ఇండియన్ నేవీ స్టెల్త్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ యుద్ధ నౌక పలు క్షిపణులు, రాకెట్లతో నిండి ఉంది. వారం రోజుల వ్యవధిలోనే నేవీలో చేరిన రెండో జలాంతర్గామి ఇది. గత వారం ఐఎన్ఎస్ విశాఖపట్నం జలప్రవేశం చేసింది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముంబై తీరంలో ఈ ఆధునిక యుద్ధ నౌకను ప్రారంభించారు. శత్రు రైడార్లు గుర్తించలేని ఈ యుద్ధ నౌక ద్వారా ఉపరితలం నుంచి ఉపరితలానికి, ఉపరితలం నుంచి గగనతలానికి కూడా క్షిపణులను ప్రయోగించవచ్చు. ఐఎన్ఎస్ విశాఖపట్నం పేరుతో భారత రక్షణ మంత్రిత్వ శాఖ మెజగావ్ డాక్ యార్డ్లో 35,000 కోట్లతో అత్యంత ఆధునిక హంగులతో క్షిపణి విధ్వంసక నౌకను నిర్మించింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.